Hi friends, IBPS Clerk Prelims, question paper number 23. Melinda Gates Foundation is, here we can see is the form of B. Here we can see it is the form of B. As it is the form of B, we can expect a B plus verb plus ing. So that is supporting. We can go with supporting. That is B plus verb plus ing, my dear friends. The first one is supporting. Now question number 2. Now we are with question number 2. Patients of dementia can become dash and oriented. Here we can see dash and oriented, so that oriented is here. We can go with another V3 or V2, so that, my dear friends, that is after oriented we can take what we can take here, confused and disoriented. Now question number 3, my dear friends. Question number 3. Much of this dash in population will come from the poorest region of India, South America and Africa. Much of this dash in population, in ane preposition chodagane ardham avvali, that is increase ani, that is much of this increase in population. Much of this increase in population will come from the poorest regions of India. Increase in. Question number 4 andi. The companies that have plus V3 and have plus V3 means have invested. Third option. Question number 5 and the train had left when he dashed the station. Had left, had plus V3, very past action and tarvata V2 ravali when he reached the station. When there are two actions in the past, the earlier action should be had plus V3, the latter action will be V2, reached the station. Now question number 6 and ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడంటే అప్రోప్రియేషన్ కానీ స్పెల్లింగ్ కానీ అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 6లో ఉన్నాం మనం. సర్వే కరెక్ట్ అండి, షిప్పింగ్ కరెక్ట్. షిప్పింగ్ ఛార్జెస్ వర్ సైటెడ్ అన్నప్పుడు SITED కాదండి, SIGHTED ఉండాలి. యాజ్ ద మోస్ట్ కామన్ రీజన్ షాపర్స్ అబాండన్ దేర్ కార్ట్స్. SIGHT చూడబడము, SITE సైట్ అనేది ల్యాండ్కి సంబంధించిన విషయం కాబట్టి అది కాదు. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఎంటర్ప్రెనర్స్ సచ్ యాజ్ అని అడుగుతున్నాడు. ఎంటర్ప్రెనర్స్ కరెక్ట్గా ఉందండి, ఎగ్జాంప్లిఫై కరెక్ట్గా ఉంది, యాక్సెసింగ్ కూడా కరెక్ట్గా కనపడుతోంది. కానీ క్యాపిటల్ కాదండి. క్యాపిటల్ అన్నప్పుడు CAPITAL. క్యాపిటల్ అనేది మూలధనము అనే అర్థం వస్తుంది. క్యాపిటల్ అంటే సెంటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్థం వస్తుంది. సో వీ కెన్ టేక్ క్యాపిటల్ TAL ఫ్రమ్ ద డెవలపింగ్ వరల్డ్. ఎస్కాపిటోల్ అంటే అర్థము ద టెంపుల్ ఆఫ్ గురు అని అర్థము, లేదా అమెరికన్ సెనేట్ అని అర్థము. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చి చూద్దామండి. ఎస్, కొలాబొరేటివ్ అన్నాడు. ద స్టాండర్డ్స్ మెథడ్స్ అండ్ కొలాబొరేటివ్లో తేడా కనపడుతోంది. అంబిషన్స్ దట్ ఫ్యూయల్డ్ కరెక్టేనండి. సో కొలాబొరేటివ్ అంబిషన్స్లో తప్పు ఉందండి, దట్ ఈస్ ద రాంగ్ వన్. క్వైంట్ అది కూడా బాగా. డోంట్ లుక్ ఒకసారి చదివేద్దామండి. ద స్టాండర్డ్స్ మెథడ్స్ అండ్ కొలాబొరేటివ్ అంబిషన్ దట్ ఫ్యూయల్డ్ ద 20th century జర్నలిస్ట్ అబ్సెస్ డోంట్ లుక్ క్వయట్ అట్ ఆల్ అండి, క్వయంట్ కాదు. 4th వన్లో ఎర్రర్ ఉందండి. 8th 4 అండి ఆప్షన్, కీలో మార్చుకోండి. 9th వన్ అరౌండ్ ద కంట్రీ డయరీ ఫార్మ్స్ అన్నప్పుడు ఎస్ మిత్రమా, డయరీ ఫార్మ్స్ కాదు, DAIRY ఉండాలండి, DIARY కాదు. DIARY అనేటువంటిది బుక్ అండి, DAIRY అనేటువంటిది డైరీ ఫార్మ్స్ మిల్క్ ప్రోడక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 10. Some businesses concerned about
unreliable or turning to their own employees and customers అండి. ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చినవాడు, ఎంప్లాయీ అనేటువంటిది జాబ్ చేసేవాడు, టు దేర్ ఓన్ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ అండి. సో దట్ థర్డ్ వన్ అండి. క్వశ్చన్ నెంబర్ 11లోకి వెళ్దాం. మనల్ని అడుగుతున్నాడు, ఇంటర్చేంజ్ అడుగుతూ ఉన్నాడండి. ఒకసారి చూద్దాం. ఇన్మేట్స్ అరౌండ్ ద కంట్రీ have managed to engage BA, have managed to engage BA అండి. కాబట్టి నేను ఆన్సర్ అయిపోయింది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 12లోకి రండి. ద ఈ-కామర్స్ కంపెనీ హ్యాజ్ ప్లస్ V3 రావాలండి. లేదు. హ్యాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్ దట్ ఇట్ ఈస్ బికమ్ ఎక్స్పర్ట్ ఎట్ షిల్లింగర్స్ థింగ్స్ వీ డోంట్ ఈవెన్ నో అండి. ఏడి ఉండాలి చివర, మొదట సిబి ఉండాలండి. సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 13లోకి వెళ్ళి చూద్దాం రండి. గెటింగ్ పీపుల్ టు ట్రై సంథింగ్ న్యూ కెన్ బి డిఫికల్ట్. సితో స్టార్ట్ అవ్వాలి అంటే ఫిఫ్త్ ఆప్షన్ అండి. గెటింగ్ పీపుల్ టు ట్రై ఈజ్ ఆఫెన్ గెటింగ్ పీపుల్ ట్రై సంథింగ్ న్యూ కెన్ బి డిఫికల్ట్ అండి. సితో స్టార్ట్ అయింది. అండ్ టేకింగ్ ఏ లాస్ అప్ ఫ్రంట్ ఈజ్ ఆఫెన్ నెససరీ టు స్వీటన్ అండి. సిబిఏడి దట్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్ అండి. క్వశ్చన్ నెంబర్ 14 యూజింగ్ క్యాష్ రాదర్ దాన్ అని అనాలండి. కాబట్టి సితో స్టార్ట్ అవ్వాలి. మరొక్కసారి గమనిద్దాం. ఫస్ట్ ఆప్షన్ అండి. యూజింగ్ క్యాష్ రాదర్ దాన్ క్రెడిట్ కార్డ్స్, రాదర్ దాన్ క్రెడిట్ కార్డ్ టిపికల్లీ హర్ట్స్ మోర్ బికాజ్ పేపర్ మనీ మస్ట్ బి ఫిజికల్లీ రెలింక్విష్డ్. సిబిఏడి అండి ఫస్ట్ ఆప్షన్ అండి. క్వశ్చన్ నెంబర్ 15కి రండి. దేర్ ఈజ్ సబ్స్టాన్షియల్ బట్ inconsistent evidence that as carbon dioxide levels rise they could affect human cognition. So ACBD that is what we can say second option andi. Question number 16. Nowadays, Father's Day celebrations are held throughout the world, but sadly enough, the day has been commercialized and children celebrate the day by sending cards to their father rather than by honoring him and cherishing the bonds we share with him. In India, its observance seems to be a direct influence of liberalization of the economy and attitude. Father's Day, contrary to popular misconception, was not established as a holiday in order to help greeting card manufacturers sell more cards. In fact, when a Father's Day was first proposed, there were no Father's Day cards. Mrs. Sonora Dodd of Washington first proposed the idea of a Father's Day in 1909. Mrs. Dodd wanted a special day to honor her father, William Smart. William Smart, a Civil War veteran, was widowed when his wife died in childbirth with their sixth child. Mr. Smart was left to raise the newborn and his other 5 children by himself on a rural farm in eastern Washington state. It was rather Mrs. Dodd became an adult that she realized the strength and selflessness her father had shown in raising his children as a single parent. It was her father that made all the parental sacrifices and was, in the eyes of his daughter, a courageous, selfless and loving man. Sonora's father was born in June, so she chose to hold the Father's Day celebration in Spokane, Washington on the 19th of June 1910. At about the same time, in various towns and cities across America, other people were beginning to celebrate a Father's Day. In 1924, President Calvin Coolidge supported the idea of a National Father's Day. Finally, in 1966, President Lyndon Johnson signed a presidential proclamation declaring the third Sunday of June as Father's Day. Father's Day has become a day
to not only honor your father but all men who act as father figure, stepfathers, uncles, grandfathers, and adult male friends are all to be honored on Father's Day. Father's Day is celebrated throughout the world in order to honor fatherly figures. That is the second option. Question number 17. The qualities Sonora admired in her father were courageous and selfless. Courageous, ధైర్యంగా ఉండేవాడు, నిస్వార్థంగా ఉండేవాడు. Question number 18. From the passage, find the word which is similar in meaning as opposite. 18th one, that is contrary. 19th one, what was the proclamation signed by President Lyndon Johnson state? అది ఏమని చెప్తోంది, అతని యొక్క స్టేట్మెంట్ మనకి ఏమని చెప్తోంది అని అడుగుతున్నాడు. ఎస్, థర్డ్ సండే ఆఫ్ జూన్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఫాదర్ డే. ఎస్, కరెక్ట్. సెకండ్, ఫాదర్స్ డే ఈజ్ ద డే టు ఓన్లీ ఫాదర్ కాదండి, fathers and all men who act as father figure are to be honored on Father's Day. That is the third one. A and C. Father's Day is celebrated to commemorate only కాదండి, కాబట్టి A and C తీసుకుందాం. Now question number 20. In India, Father's Day is observed because influence of liberalization. That is the third one. Question number 21. ఎస్, ఎడోర్ మీన్స్ లవ్, దట్ ఈజ్ చెరిష్ అయి ఉండొచ్చు. ఏం అడుగుతున్నాడు మనల్ని, సిమిలర్ మీనింగ్ మాత్రమే అడుగుతూ ఉన్నాడు 21st క్వశ్చన్లో, దట్ ఈజ్ చెరిష్. నౌ కమాన్ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెటరన్? వెటరన్ మీన్స్ ఓల్డ్ వన్. వెటరన్ మీన్స్ ఓల్డ్ వన్, హియర్ ఓల్డ్ సోల్జర్. క్వశ్చన్ నెంబర్ 23. I was going to try paragliding but I got cold feet means I was frightened. భయపడ్డాను అని అర్థము. Too frightened, third option. Question number 24. Yes, for many reasons we may be disgusted with life, but for none may we look down upon it. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. తక్కువ చేసి చూడడాన్ని ఏమంటారంటే డిస్పైస్ అని అంటారు, నీచంగా చూడకూడదు. The owner of the company got rid of those workers who were not up to the mark. అప్ టు ద మార్క్ లేరు అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం లేదు అని అర్థం. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం లేదు అంటే సాటిస్ఫాక్టరీ కాదు అని అర్థం. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 26. వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఎ రియల్ ఫిక్స్ ఇఫ్ వీ మిస్ దట్ బస్. అది కనుక బస్సు కనుక మిస్ అయితే నిజంగా మనం ప్రాబ్లంలో పడతాము అంటున్నాడు. ప్రాబ్లంలో పడతాము అనడానికి రియల్ ఫిక్స్ అనే పదాన్ని వాడాడు. దట్ ఈజ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. The chemistry of the sex and adrenal hormones, which are steroids, have also been thoroughly investigated. Habbo. The chemistry of the sex and adrenal hormones, which are steroids, has also been thoroughly investigated. because ఇక్కడ ఆఫ్కి ముందు ఉన్న కెమిస్ట్రీ అనేది సబ్జెక్ట్, విచ్ ఆర్ స్టెరాయిడ్స్ కాదు, హ్యాజ్ ఆల్సో బీన్ థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఎప్పుడైతే కెమిస్ట్రీ అనేది సింగులర్ అయిందో వీ షుడ్ యూజ్ ద సింగులర్ వన్, హ్యాజ్. ద కాంబినేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ astronomy. This combination of religion and astronomy was fundamental to the early history of సైన్స్ అన్నాడు. దిస్ కాంబినేషన్ అనేది సింగులర్ అయినప్పుడు రిలీజియన్ అండ్ ఆస్ట్రానమీ అన్నప్పటికీ కూడా వర్ అప్లై చేయకూడదు, వజ్జే అప్లై చేయాలి. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ కూడా సింగులరే అవ్వాలి. కావున దిస్ కాంబినేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఆస్ట్రానమీ వాజ్ ఫండమెంటల్. దట్ ఈస్ కరెక్ట్, నో ఎర్రర్ ఎట్ ఆల్. ద ఫస్ట్ really serious blow to the traditional acceptance of ancient authorities were కాదు, was the discovery of the new world at the end of the 15th century. The first really serious blow, that is singular, to the traditional acceptance of ancient authorities were అని అనకూడదు, was అని మాత్రమే అనాలి. The first really serious blow to the traditional acceptance of ancient authorities వరకు సబ్జెక్టే. అందులో సబ్జెక్టులో ద ఫస్ట్ రియల్లీ సీరియస్ బ్లో అనేటువంటిది సింగులర్ కాబట్టి
వర్ అప్లై చేయకూడదు, వజ్ అప్లై చేయాలి. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ పార్ట్. క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ గ్రేట్ బ్రిటన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ serve as prosecutor and the House of Lords as judge in an impeachment proceeding అని అడుగుతున్నాడు. ఇన్ గ్రేట్ బ్రిటన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ అనేది సింగులర్. ద హౌస్ ఆఫ్ కామన్స్ సింగులర్ కాబట్టి సర్వ్ అని అనకూడదు, సర్వ్స్ అని మాత్రమే అనాలి. సెకండ్ వన్లో ఎర్రర్ దొరికింది. 27లోకి వద్దాం. ద కెమిస్ట్రీ అన్నప్పుడు సింగులర్ అయింది కాబట్టి హ్యావ్ కాకుండా హ్యాజ్ అప్లై చేసాం. 28లోకి వద్దాం. దిస్ కాంబినేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ అస్ట్రానమీ అన్నప్పుడు దిస్ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వజ్ అనేది అప్లై చేసాం, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి. ద ఫస్ట్ రియల్లీ సీరియస్ బ్లో అనేది సింగులర్ కాబట్టి వజ్ అప్లై చేసాం. ఇన్ గ్రేట్ బ్రిటన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ సర్వ్ కాదది, సర్వ్స్ అని అన్నాం బికాజ్ హౌస్ ఆఫ్ కామన్స్ అనేటువంటిది సింగులర్ కాబట్టి సర్వ్స్ అని అప్లై చేయడం జరిగింది. ఒకసారి పేపర్ మొత్తం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈజ్ ఇన్వెస్టింగ్, ఈజ్ సపోర్టింగ్ అన్నాం, బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి అండ్ డిజోరియంటెడ్ అన్నాడు కాబట్టి అండ్ కన్ఫ్యూజ్డ్ అని అన్నాం. మరి థర్డ్ వన్కి వచ్చినప్పుడు మచ్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, స్ప్రెడ్ అనకూడదు, ఇన్సెట్ అనకూడదు, ఇంక్రీజ్ ఇన్, ఇంక్రీజ్డ్ ఇన్. ఫోర్త్ వన్లోకి వచ్చినప్పుడు హ్యావ్ ప్లస్ V3 కావాలి, హ్యావ్ ప్లస్ V3 కావున ఇన్వెస్టెడ్ అప్లై చేసాం. ఫిఫ్త్ వన్కి వచ్చినప్పుడు వెన్ హీ రీచ్డ్ అన్నాం. గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లోను, తర్వాత జరిగిన విషయాన్ని V2లోను చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. సర్వే కరెక్ట్గా ఉంది కానీ సైటెడ్, ఆ సైటెడ్ వాడకూడదు, SIGHTED. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ 3 సైట్స్, CITE సైట్, సైటేషన్, రిఫరెన్స్ అని, SITE సైట్, ల్యాండ్ అని, SIGHT సైట్ దట్ ఈజ్ కాల్డ్ చూడడము అని, విజన్ అని. అది అప్లై చేయాలి. అండ్ క్యాపిటల్ వేరు, క్యాపిటల్ వేరు, క్యాపిటల్ TAL అక్కడ వాడవలసింది వెంచర్ క్యాపిటల్. 8th వన్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు క్వైంట్ ఎటాల్ కాదు, క్వైట్ ఎటాల్. నా డైరీలో 2 డైరీలు ఉన్నాయి. DIARY డైరీ అనేది బుక్, DAIRY డైరీ అనేటువంటిది మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించిన విషయం. కన్సర్న్డ్ అండర్ ఎంప్లాయర్స్ కాదు, వారు ఎంప్లాయీస్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్మేట్స్ అరౌండ్ ద కంట్రీ హ్యావ్ మేనేజ్డ్ తో స్టార్ట్ చేసాం, దట్ ఈజ్ B. హ్యావ్ మేనేజ్డ్ టు ఎంగేజ్ ద పబ్లిక్ ఇన్, అది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ఈ-కామర్స్ కంపెనీ హ్యాస్ సో మచ్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేసాం, C. గెటింగ్ పీపుల్ టు ట్రై సంథింగ్ న్యూ, Cతో స్టార్ట్ చేసాం. యూజింగ్ క్యాష్ రాదర్ దాన్ క్రెడిట్ కార్డ్స్, Cతో స్టార్ట్ చేసాం. దెర్ ఈజ్ సబ్స్టాన్షియల్ బట్ ఇన్కన్సిస్టెంట్ ఎవిడెన్స్ దట్ కుడ్ ఎఫెక్ట్, దట్ యాజ్ కార్బన్ డయాక్సైడ్ లెవెల్ రైజ్ దట్ కుడ్ ఎఫెక్ట్, ACBD కింద తీసుకున్నాం. 16th నుంచి మనము 22 వరకు మనం ఆర్సీ చేసిన తర్వాత కోల్డ్ ఫ్లీట్ అంటే బాగా భయపడ్డం అనే అర్థం వచ్చింది. 24కి వచ్చినప్పుడు లుక్ డౌన్ అపాన్ అంటే తక్కువ చేసి చూడడం, డిస్పైస్ అని అర్థం వచ్చింది. అప్ టు మార్క్ అంటే స్టాండర్డ్స్ అని అర్థం, ఇక్కడ సాటిస్ఫాక్టరీ అనే అర్థం వచ్చింది. రియల్ ఫిక్స్ అంటే నిజంగానే ప్రాబ్లంలో పడుతున్నాం, దట్ ఈస్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని. ఇక్కడ నుంచి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఎర్రర్ లొకేషన్ ఎలా చేయాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.